శ్రీమాత్రే నమః. బృంద సభ్యులందరికీ శుభోదయం. మనము తారాదేవి యొక్క అవతారము గురించి, ఆ తల్లి యొక్క సగుణ రూపం గురించి తెలుసుకుని ఉన్నాము కదా. ఇప్పుడు దశమహావిద్యా దేవతలలో రెండవ శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తారాదేవి యొక్క తత్వము గురించి, ఆ తల్లిని ఎలా ఉపాసన చేస్తారో అనేటువంటి విషయం గురించి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారు తారాదేవి శబ్దశక్తి ప్రతీక. ఈ శబ్దశక్తియే ప్రణవం అంటారు. అంటే అమ్మవారు ప్రణవము ఈ రెండు వేరు కాదు. ఈ ప్రణవమునికే పశ్యంతి అనేటువంటి ఒక పేరు ఉంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మవారు ప్రణవ స్వరూపిణి, ఆ ప్రణవం అనేటువంటిదే పశ్యంతి. ఈ పశ్యంతి యొక్క భావం ఏంటి, అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లలితా సహస్రనామ స్తోత్రంలో వసిన్యాది దేవతలు అమ్మవారిని పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని వాళ్ళు స్తుతించి ఉన్నారు కదా. పరా అంటే ఏమిటో తెలుసుకుందాం. అమ్మవారి యొక్క శ్రీచక్రాన్ని మనం గమనించి చూస్తే మధ్యలో బిందువు ఉంటుంది. మన సహస్రారంలో కూడా బిందు రూపంలో అమ్మవారు కొలువై ఉంటుంది. సాధన చేస్తే అది మనకు అనుభూతిలోకి వస్తుంది. ఆ బిందువులో ఉన్నటువంటి శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారు పరారూపిణి అంటారు. బిందువులోని ఈశ్వరుడు సదాశివుడు, వీరే కామేశ్వరి కామేశ్వరుడు. ఆ తల్లిని అలా పరా అని సంబోధిస్తూ పశ్యంతి అని కూడా అన్నారు. పరా మొదటి పేరు, రెండోది పశ్యంతి. పశ్యంతి అంటే ఆలోచనాత్మకము, భావనాత్మకము. హృదయంలో మెదిలినటువంటి భావము లేదా ఆలోచన అది ఏమిదైతే ఉందో ఆ మెరుపే దాన్ని పశ్యంతి అని చెప్పి అంటారు. ఇక మధ్యమ అనేటువంటిది ఏమిటి అని అంటే, అమ్మవారు ఆ పశ్యంతి రూపంలో అంటే ఆలోచన రూపంలో భావరూపంలో ఉన్నటువంటి వ్యక్తమైతే, అంటే ఒక భావాన్ని గనక ఒక వాక్కు రూపంగా కనుక అది రూపొందించబడితే అది మధ్యమ. అంటే ఆ నాదంలాగా ఒక వాక్యము ఒక శబ్ద రూపాన్ని సంతరించుకుంటుంది. అది కనుక బయటికి వ్యక్తమైతే అది వైఖరి. అన్ని క్రియాశక్తులకు కూడా మూలమైంది వైఖరి రూపం అంటారు. అందులో ఒకటి మనం మాట్లాడడము, మన ఆలోచనలకు ఒక వాక్యాన్ని ఇచ్చి దాన్ని శబ్దరూపంగా బయటికి వెల్లడి చేస్తే దాన్ని వైఖరి రూపం అంటారు. ఈ పరాపశ్యంతి మధ్యమ వైఖరి ఇవన్నీ కూడా శ్రీచక్రంలో ఉంటాయి. ఆసక్తి ఉన్న వాళ్ళకి తర్వాత ఎప్పుడైనా సరే దీని గురించి విపులంగా నేను చెప్తాను. ఇప్పుడు అమ్మవారు పశ్యంతి రూపిణి అన్నారు. అంటే మనలో మెదిలేటువంటి భావాలకు ఆలోచనలకు ఎవరు ప్రతీక, ఎవరు ప్రేరణిస్తున్నారు అంటే తారాదేవి, వాక్ స్వరూపిణి ఆవిడ. అది మనం బాగా జాగ్రత్తగా గమనించాలి. ఇక ఈ శబ్దశక్తి 4 రకాల వాక్కులు అంటే ముందు ఆలోచన, తర్వాత ఒక వాక్య రూపంగా రావడం, అది బయటికి వెల్లడి అవ్వడం, ఇదంతా కూడా మనకి అమ్మవారి రూపంగా కనిపిస్తూ వచ్చింది కదా. పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పేసి అని. ఇక్కడ ఈ తారాదేవి పశ్యంతికి అనేదానికి మూలవం అని మనం అనుకుంటే మనలో వచ్చేటువంటి ఆలోచనలకు భావాలకు అన్నిటికీ కూడా ఆ తల్లి ప్రేరణ, ఇది మనం గమనించాలనుకున్నాం కదా. అయితే కొన్ని సందర్భంలో మనకి కొన్ని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, కొన్ని పాశవికమైనటువంటి ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. మరి ఇది కూడా ఆ తల్లి యొక్క ప్రేరణేనా అంటే కాదు. మన యొక్క స్వభావాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి. మన యొక్క స్వభావం అంతా కూడా మనం పెరిగినటువంటి వాతావరణం, మనం సమాజంలో మనం ఏ రకమైనటువంటివి నేర్చుకుంటున్నాము,
మన కుటుంబ అక్కడ ఉన్నటువంటి ఆ పోకడలని ఎలా ఉన్నాయి, మన పెంపకం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ అమ్మవారిని కనుక మనం పట్టుకుంటే ఈ వ్యతిరేకమైనటువంటి హింసాత్మకమైన పశుతుల్యమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పోయి సద్భావనలను, చక్కటి ఆలోచనలు ఆవిడ కలిగిస్తుంది. అంటే ఆ బలాన్ని పొందడం కోసం మనం ఆ తల్లిని ఉపాసన చేయాల్సి ఉంటుంది. మన యొక్క సహజమైనటువంటి స్వభావం ఏమిటి అసలు మానవుడిగా? ఆ సహజ స్వభావాన్ని మనం దేనివల్ల కోల్పోతున్నాం? ఆ వ్యతిరేకమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా పోగొట్టుకుని నిజమైనటువంటి ఆ తల్లిని, ఆ పశ్యంతి రూపాన్ని మనం ఆరాధన చేయాలి. దాన్ని మనం తెలుసుకోగలగాలి. ఇక తారాదేవి పశ్యంతి అంటున్నాం, ప్రణవ రూపిణి కూడా అని మనం భావిస్తూ వచ్చాం. వాస్తవానికి ప్రణవము అనే దానికి ఒక రూపం అనేటువంటిది లేదు. ప్రణవం అంటే ఓంకారము, ఓంకారం అనేటువంటి ఆకాశ శబ్దము, ఇలా మనం భావిస్తూ ఉంటాం కదా. కానీ శాస్త్ర గ్రంథాలలో దీని గురించి ఏం చెప్పబడిందో మనం తెలుసుకుందాం, కొంచెం విపులంగా చెప్పుకుందాం. ఇప్పుడు పంచభూతాలు, వాటి యొక్క తన్మాత్రలు, వీటిని తీసుకుంటాం కదా. ఆ తన్మాత్రలలో ఆకాశము శబ్దగుణము, భూమి కఠిన గుణాన్ని కలిగి ఉంటుంది, జలము ప్రవహించే గుణాన్ని కలిగి ఉంటుంది, అగ్ని దహించే గుణాన్ని కలిగి ఉంటుంది, వాయువు వీచేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది తెలిసిన విషయమే కదా. ఇక్కడ ప్రణవం అనేది శబ్దం కాదు అన్నాం కదా, దానికి రూపం లేదు, అది ఖండించబడేటువంటి గుణం కూడా కలిగి లేదు. మరి ఏమిటి ప్రణవం అంటే? ఇది ఆకాశ శబ్దం కాదని మనం గమనించాలి. అందుకొంచెం వివరణ ఇచ్చుకుంటున్నాం మనం. ఇప్పుడు ఒక ఉదాహరణ తెలుసుకుందాం. ఒక గంట మోగేటప్పుడు శబ్దం వస్తుంది కదా, టంగ్ 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 అని ఒక శబ్దం ఉత్పన్నమవుతుంది. కొంత సమయం అయిపోయిన తర్వాత ఆ టంగ్ టంగ్ అనేటువంటిది ఆగిపోతుంది, ఆ శబ్దం రాదు, కేవలం నాదం అనేటువంటిది వస్తుంది. బాగా మనం పరిశీలన చేసి గంట వాయించిన తర్వాత కొంచెం సేపు అయినా కూడా అది స్పందిస్తూనే ఉంటుంది, చక్కగా వినిపిస్తుంది ఒక నాదం అనేది, అది ప్రణవం. ఇప్పుడు ఓంకారాన్ని తీసుకుని చూద్దాం. ఓంకారాన్ని 108 సార్లు జపించాలి, లేదా ఇలా జపించాలి, అలా రకరకాలైనటువంటి పద్ధతులన్నీ కూడా మనం వింటూ ఉంటాం. కానీ వాస్తవానికి ఆ ఓం అనేటువంటి నాభి నుంచి మనం ప్రారంభించి ఆ అనేటువంటి ఓం, ఆ ఓం అని వచ్చేటప్పుడు చివరికి ఒక నాదం అనేటువంటి ఉండిపోతుంది, అది ప్రణవం. అందువల్ల నాదం అనేటువంటి ఎక్కడైతే వచ్చిందో అది ప్రణవం. ఈ ప్రణవం పరమేశ్వరు నుంచి ఉద్భవించింది. ఈ ఓంకారం అనేటువంటి ప్రణవానికి ఒక సంకేతం మాత్రమే. ఓంకారం ఆకాశమంతా, విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. కానీ ప్రణవం అలా కాదు. ప్రణవోపాసన వేరు, ఓంకారోపాసన వేరు. ఈ ప్రణవ ఉపాసన ఏదైతే ఉందో అది తారాదేవి ఉపాసన. ప్రణవ స్వరూపం తెలియని వారికి ప్రణవోపాసన సిద్ధించదు. సరైనటువంటి గురుముఖత, మంత్రోపదేశం పొంది మనసును దేవత అధీనం చేసి ఆ మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటే, ఏ మంత్రమైనా సరే, అప్పుడు అది సిద్ధిస్తుంది, ఆ మంత్రం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఇక్కడ తారాదేవి యొక్క ఉపాసన చాలా కఠినమైనటువంటి, స్త్రీల ద్వారానే, స్త్రీ గురువులే దీన్ని ఉపదేశిస్తారని ఇంతకుముందు మనం చెప్పుకుని ఉన్నాము కదా. అయితే ఇది చాలా కఠినమైనటువంటి ఉపాసన. ఎలా కఠినంగా ఉపాసన ఉంటుంది, మనం ఒక 2 ఉదాహరణలు చెప్పుకుందాం. నారాయణ దత్త అని చెప్పి, డాక్టర్ నారాయణ దత్త, అది ఉత్తర హిందుస్థాన్ సంబంధించినటువంటి గొప్ప తాంత్రికుడు, గొప్ప పండితుడు. ఆయన తన గదినంతా కూడా ప్రశాంతంగా ఒంటరిగా ఒక గదిలో ఉపాసన చేయడానికి సంకల్పించుకుని గదినంతా కూడా ఎర్రగా చేసుకుని సాధన మొదలుపెట్టాడు. అయితే ఎలా సాధన? రాత్రివేళ. తాంత్రికమైనటువంటి విద్యలన్నీ కూడా రాత్రివేళే మొదలవుతాయి అని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. వామాచార పద్ధతిలో అదొకటి. అయితే రాత్రంతా చేశాడు, తెల్లవారేదాకా తారా సాధన, పగలు కాదు. అయితే ఈ రాత్రి తెల్లవాళ్ళు కూడా తను సాధన చేస్తూ ఉంటే రకరకాల అనుభూతులు. ఎలాంటి అనుభూతులు? పిశాచాలు వచ్చినట్టుగా, చుట్టూ నడయాడుతున్నట్టుగా, తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు మీద పడుతున్నట్టుగా, ఇలా. అయినా అతను నిర్భయత్వాన్ని కోల్పోలేదు. 10వ రోజు సౌందర్యవతిగా ఆ తల్లి అతనికి దర్శనమిచ్చింది.
అంత నిర్భయత్వం, అంత ధైర్యం అనేటువంటిది ఉంటేనే ఇలాంటి సాధన చేయాలి. ఇంకొక ఉదాహరణ, శ్మశాన తారని కూడా అమ్మవారిని అంటూ ఉంటారు కదా. ఒక గ్రామీణుడు కట్టెల మూట పట్టుకుని ఆ కట్టెల మోపుతోటి ఒక అడవిలోకి వచ్చాడు. అర్ధరాత్రి అయిపోయింది, దారి కొంచెం తప్పాడనమాట. పులి గాండ్రింపులు వినిపిస్తూ ఉన్నాయి, భయంతో అతను చెట్టు ఎక్కాడు. అక్కడ అర్ధరాత్రి రోజున అతను ఎక్కినటువంటి చెట్టు క్రింద ఒక అతను ఒక శవాన్ని, కొన్ని వస్తువులు, ఇంకా అన్నిటినీ కూడా సేకరించుకుని ఆ శవాన్ని దిగంబరం చేసి పూజ మొదలుపెట్టాడు. అతను పూజ చేస్తూ ఉండగా, సాధన తీవ్రంగా ఉండగా ఒక పులి వచ్చింది. పులి వచ్చి సాధకుడిని చంపేసి వెళ్ళిపోయింది అది. అయితే అతను పండితుడు ఉచ్చరించినటువంటి మంత్రాన్ని ఇతను పట్టుకున్నాడు. గ్రామీణుడు విన్నాడు శ్రద్ధగా. అతను ఏం చేశాడు, కిందకి దిగి వచ్చి ఆ మంత్రాన్ని జపించాడు. 1-2 సార్లు జపించాడు అంతే. అప్పుడు అమ్మవారి ప్రత్యక్షమైంది, వరం కోరుకోమంది. వరం కన్నా ముందు అతను ఆశ్చర్యంతో, అమ్మ, ఈ సాధకుడు ఇంత పూజ చేశాడు కదా, చేస్తే పులి వచ్చి చంపేసింది, నేనేదో దాన్ని పట్టుకుని ఒక ఏకసంతాగ్రహిలాగా దాన్ని నేను ఉచ్చరించాను అన్నాడు. అంటే పూర్వజన్మలో నువ్వు చాలా గొప్ప సాధన చేశావు, దానికి ఇప్పుడు ముగింపు వచ్చింది అని చెప్పి అమ్మవారు అంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, ఎన్నో జన్మలు సాధన చేస్తేనే కానీ చిత్తశుద్ధితో అది ఫలించదు. ఈ జన్మలో ఫలించింది అని అంటే పూర్వజన్మ సాధన అనేటువంటి ఉందని గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల దశమహావిద్యలలో కొంతమంది దేవతలను మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఎంత నిర్భయత్వం, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాధన ఉండాలి, ఎటువంటి గురువుల దగ్గర మనం మంత్రాన్ని ఉపదేశింపజేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. చేయకుండా మనం ఎటువంటి సాధన కూడా చేయకూడదు. ఇలా అమ్మవారు తారాదేవి గురించినటువంటి విషయాన్ని, ఆ తత్వాన్ని మనం తెలుసుకుని సాధన చేయాలి. అయితే ఈ వామతంత్ర పద్ధతులు అనేటువంటివి మనకి సాధ్యమయ్యేటువంటివి కాదు. కాబట్టి సాధారణమైనటువంటి మనము అమ్మవారు శబ్దశక్తి రూపిణిగా మనలో ఉంది, వాక్కు రూపంలో ఉంది, మన దేహంలో ఉంది అనేటువంటి ఒక భావన చేస్తూ, అంటే మన శరీరమే ఒక పురము, దాన్ని ఉపాధి చేసుకుని అమ్మవారు అక్షరాలు, పదాలు ఆ రూపంగా ఉంది. ఈ అక్షరాలు, పదములే ప్రణవము, మనలో ప్రణవము రూపంగా ఆ తల్లి ఉంది అనేటువంటి భావంతో మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా సద్భావనతో ఉండేలా చేస్తే అదే తారాదేవి ఉపాసన. ఆ ఋషులు మంత్రశక్తితో అమ్మవారిని దర్శించి కొన్ని వాక్కు రూపంగా వాళ్ళు మనకు అందించారు. అంత ద్రష్టలో మనం కాకపోయినా మన ఉపాసన ఎలా ఉంటుంది అంటే, మనం చక్కటి మాటలు, ఎవరికి హాని కలిగించినటువంటివి, ఏ రకమైన దుర్భాషలు లేనటువంటి మంచి మాటలతోటి, భగవత్ ఆరాధనతోటి, భగవత్ చింతనతోటి మనం ఉపాసన చేస్తే అదే తారాదేవి యొక్క ఉపాసన. కాబట్టి వాగ్భూషణం అన్నారు. ఎన్ని అలంకారాలు చేసుకున్నామనేటువంటి, ఎంత వైభోగంగా ఉన్నామనేటువంటిది కాదు, మన యొక్క మాట ఎలా ఉంది, మన యొక్క వాక్కు ద్వారా మనం దేన్ని బయటికి బహిర్గతం చేస్తున్నాము, వ్యక్తం చేస్తున్నాము అనేటువంటిది. ఎందుకంటే మనలో ఆ అమ్మవారు వాక్కు రూపంగా ఉంది అనేటువంటి భావన ఉన్నప్పుడు మనం ఆ రకంగా చక్కగా సంభాషించడం జరుగుతుంది. ఇది తారాదేవి గురించినటువంటి కొంత వివరణ.